కలిసి ఉందాం అనుకున్న బంధం కలిసి రాక విడిపోయే రోజు వస్తుంది. బాగుండు, నువ్వు బాగుంటే నేను బాగుంటా అనే రోజులు కానించి నువ్వు బాగు చూసుకో, నాకేమైనా పర్లేదు, నేనేమైపోయినా పర్లేదు, నువ్వు ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, నువ్వు కోరుకున్న జీవితంలో హ్యాపీగా ఉండు. కానీ తను కోరుకుంది అది కాదు. పేరెంట్స్ కోసం కష్టంగా ఒప్పుకుంది. కానీ ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకు. నేను ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా కష్టం రాకుండా నిన్ను చూసుకుంటాను అని అనే రోజులు కూడా వస్తాయి. ప్రేమకు అంత వాల్యూ ఉంది. ఎక్కడ దూరంగా ఉన్నా కూడా ఏం చేస్తుందో, ఎలా ఉందో, బాగుంటుందో లేదని ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు. ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉంటారు. మన పక్కన ఎవరున్నా సరే, మనతో ఎవరున్నా సరే, ప్రేమించిన వాళ్ళు ఎలా ఉన్నారని ఆలోచిస్తూనే ఉంటారు నిజమైన ప్రేమికులు. ఇలా నిజమైన ప్రేమ ఎప్పటికీ దూరంగానే ఉంటుంది. దగ్గర అవ్వాలి, కలిసి బ్రతకాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎన్ని కోరికలు కోరుకున్నా సరే కలవలేరు. దూరంగా ఉండి ప్రేమని ఫీల్ అవ్వటం తప్ప. ఇంకా ఫేక్ వాళ్ళంటే ఎంత దూరంలో ఉన్నా ఎప్పుడో ఒకసారి కలుస్తూనే ఉంటారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. కానీ నిజమైన ప్రేమికులు అలా కాదు. పేరెంట్స్ కోసం కానీ, లేకపోతే ఇంకే కారణాల్లో చేత కానీ ప్రేమతో విడిపోతారు. వాళ్ళ ప్రేమను వాళ్ళు చంపుకుంటారు. పెద్దవాళ్ళని బాధ పెట్టలేక, ఇంకెవరిని బాధ పెట్టలేక వాళ్ళ జీవితాలని త్యాగం చేసుకుంటారు. త్యాగం చేసుకొని మళ్ళీ మనం మాట్లాడితే తనకి ఎలాంటి ప్రాబ్లం వస్తుందో, ఏమవుతుందో, మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారో, తప్పుగా అనుకుంటారు, తప్పు చేసావనుకుంటారు అనేసి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. మాట్లాడకుండా దూరంగా పరాయి వాళ్ళలాగా చూస్తూనే ఉంటారు. అంతా కలిసి ఉంటే పరాయి వాళ్ళు కాదు, తన పక్కన ఉండాలి తను. కానీ కలిసి రాకనే పక్కన ఎవరున్నా ఎలా ఉందో దూరంగా చూసే పరిస్థితి వచ్చింది. బాగుంటే ఓకే, బాగోలేకపోతే దగ్గరికి వెళ్ళి ఓదార్చలేం, దూరం ఉండి బాధపడటం తప్ప. నిజమైన ప్రేమలు అన్నీ ఇలానే ఉంటాయి. నిజమైన ప్రేమకి మంచి స్నేహితుడు, దుఃఖం తప్ప ఇంకేముండదు. నిజంగా ప్రేమిస్తే ఏడవాలి, ఫేక్గా ప్రేమిస్తే ఏడిపించాలి. ఇదే ఈ సమాజంలో జరుగుతుంది. ఫేక్గా ప్రేమిస్తే నిజంగా ఎవరైతే వాళ్ళని ప్రేమిస్తారో వాళ్ళు ఏడుస్తారు. నిజంగా ప్రేమిస్తే మనం ఏడుస్తాం.